వెల్కమ్ టు ఛానల్. ఈరోజు అయితే చికెన్ డప్పడం ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు ముందుగా అయితే ధనియాలు, గరం మసాలా, నూరన్ మసాలా ఎంపుకుంటాను. ఒక గంట అందుకో చిట్టక్క గంట. ఒక గిన్నె దేపో లేత లేతగా ఎంపుకుంటానా, ఎరుపు రంగు వచ్చేదాకా. ఒక ఉల్లిగడ్డ దేపో చిన్నది. ముందుగా కొన్ని బియ్యం గింజలు నానబెట్టుకొని పక్క పెట్టి వేసుకున్నా ఫ్రెండ్స్. చిన్న ఆయిల్ క్యాన్ దే. ఆయిల్ క్యాన్ దేపో. ఉల్లిగడ్డ మంటలు వేసుకొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ డప్పడం చింతపండు నానేసుకున్నా. చికెన్లో ఇప్పుడు చికెన్ అన్నీ కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటారా. పసుపు పోస్తులు వేస్తారా మీకు చెప్పినట్టుగా. మర్చిపోరా. మనకు కూరకు సర్దకబడ్డ ఆయిల్ వేసుకోవాలి. 2 పావులు నరవేసుకున్న మన కూర కరికి తగ్గట్టు. అదే చెప్తుంది. చిట్టి జీలకర్ర కొంచెం చెప్పు. చేతులు చెప్పు. జీలకర్ర, ఎల్లిపాయలు 2 ఎల్లిపాయలు, జీలకర్ర కవర్లు ఎల్లిపాయలు 2దే. జీలకర్ర ఆడ ఉన్నది. ఉల్లిగడ్డల దాంట్లో ఎల్లిగడ్డ ఉంటుంది. ఈరోజు చికెన్ డప్పడం చాలా రుచిగా వండాలని మేము పూర్వకాలం నుంచి వండుతాను ఈ వంటలు. చికెన్ డప్పడం అంటే ఎవరో తెలియదు, కొత్తగా. అలా చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా, పుల్లగా, కారంగా బాగుంటుందని. జీలకర్ర అయితే వేసుకున్నాం ముందుగా. కొత్త ఎల్లిపాయలు అయితే ఫస్ట్ ఉన్నాడు. ఏం తెచ్చింది పోయి ఎల్లిపాయ వస్తలే కాదు సావా. ఏమవుతుంది ఉల్లిగడ్డ వేసుకున్నాం. ఇది లోపల పెట్టినా కొంచెం పప్పు వేసుకుంటాను. కర్రీస్ పీసెస్, చికెన్ పీసెస్ లైట్గా వేసుకుంటాను.
ఇస్తాం రా ఇలా మక్కలే ఇస్తున్నారా దీని మీద మూత ఉన్న తెస్తావా బయట? మూత మూత దీని మీద వేరే ఉంటుంది, అక్కడ మూత ఉన్నది. మూత ఉన్నది, కప్పు ఉంటుంది. తీసుకొస్తాం ఎందాక గోలేదాకా ఈ పసుపు జీలకర్ర పట్టుకే పోసి ఈ గోలేదాకా అందుక కొంత డిగ్స్ కావాలి. చింతపండు గుజ్జు, బియ్యం, మసాలా పేస్ట్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇది లాస్ట్ ఎండింగ్లో పోసుకున్నాం. ఇప్పుడు దగ్గర టమాటాలు, తీసే ఏది టమాటాలు వేసుకొని కలబెట్టుకున్నాడు. కొంచెం మూత పెట్టి కదా ఈ దేవునికి తీసేయాలి ఫస్ట్. ఒక్కటి ఉడికిందా టేస్ట్ చేయాలి. చింతపండు చేయి తీసుకురాదు. చెట్టే కొన్ని చెంబుల మంచిలు పడకరా, చెంబులుండా. కొత్తిమీర ఉన్నాయి కదా లాస్ట్కి వేయాలి. పడకత్తారా చెంబులా? మంచి చెంబులిండా పడకరా. ప్రిపేర్ చేసుకున్నది అయితే చింతపండు గుజ్జు. ఇంకొక 15 నిమిషాలల్లో గుమ్మగుమ్మలాడే చికెన్ డప్పడం అని మేము పూర్వకాలం నుంచి వండుకొని తినేది ఇదే. మంది బాగుంటే పూర్వకాలం నుంచి వంట చేసేది ఇదే. మేము కలబెడతాను. చింతపండు గుజ్జు పోసుకుంటానా ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, బాగుంటుంది. చాలా టేస్టీగా ఉండేది చికెన్. తక్కువ చికెన్తో ఎక్కువ కూర చేసుకోవచ్చు. ఒకసారి రుచికి ఇప్పుడే కారపొడి మళ్ళీ ప్రిపేర్ తక్కువ ఉంటే దాన్ని తక్కువ ఉంటే ఉప్పు అయినా కారపొడి అయినా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకున్నాం ఫ్రెండ్స్. కంఫర్ట్గా సరిపోయినాయి అన్నీ. ఉప్పు గిట్లా అన్నీ సరిపోయినాయి. ఉప్పు తక్కువ తల వేసుకోవచ్చు. కొంచెం మసిలినాక మసాలా పేస్టు, బియ్యం పేస్టు వేసేసుకోవాలి. పని కంప్లీట్ అయిపోతుంది. సిట్టే సరే రాస్తానా? పెడతా. ఇప్పుడు మా చిట్టక్క కూడా టేస్ట్ ఏ విధంగా ఉందో, రుచికి తగ్గట్టు కారం అన్నీ సరిపోయినాయి చూడండి. కారం వేయద్దు, మళ్ళా అన్నీ సరిపోయిన మసాలా అయితే ఘాట్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ దించంగా కొత్తిమీర కొంచెంసేపు చూస్తావు ఫ్రెండ్స్, చూస్తావు
కొత్తిమీర అయితే పక్కకు కట్ చేసుకొని పెట్టుకుంటాను ఫ్రెండ్స్. మంట వేస్తే మసులుతుంది. చిట్టే చిట్టే చిన్నక్క చెత్తం బంద్ చేయి. అదే నీళ్ళ చెత్తం 400 ఇస్తుంది కావచ్చు, 400 అడగవచ్చు. కొన్ని కట్టెలు అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్, పంట తక్కువైంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మసిల్తో చూస్తాను. ఇప్పుడైతే మనం ముందు ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి, మసాలా పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటానా. మూత పెట్టు. ఎంతసేపు మసలు దగ్గర పడదాకా పెట్టుకోవాలి మూత. కొత్తిమీర చూడ వేసుకుంటానా. ఇవన్నీ తీసేయండి మేడం. ఏ మసలు మసలు నూనె మాత్రం పేరేదాకా నూనె మాత్రం కంఫర్ట్గా బయటికి రావాలి. ఆ ఫ్లేవర్ అయినా దగ్గర పడ్డది, నూనె ఫ్లేవర్ వస్తుంది. దగ్గర పడ్డ దించుకుంటానా బంద్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్, చికెన్ డప్పడం అయితే రెడీ అయిపోయింది. మేమైతే దించుకున్నాం, ఇప్పుడైతే తింటాము ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మా ఛానల్ నచ్చేది ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకో కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకో కొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.